హలో అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకు చాలా కమ్మగా ఉండేటటువంటి గోంగూర రోటి పచ్చడిని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా అయితే ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్రనండి ఆయిల్ వేసి ఆయిల్లో వేయించి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకొని అవి చల్లారిన తర్వాత కల్లుప్పు కూడా యాడ్ చేసి చూసారా యాడ్ చేసేసి రోట్లో వేసేసానండి. ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం పొడయ్యేంత వరకు చక్కగా అయితే ఇలా దంచుకోవాలండి. సో గోంగూర పచ్చడి ఎప్పుడు మనం చేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా అంటే మిక్సీలో చేస్తుంటాము, అలా కాకుండా ఇలా రోట్లో చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఇందాక వేసినటువంటి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్రలో ఇంగువ కూడా యాడ్ చేశానండి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ పౌడర్ మొత్తం ఎదిగిన తర్వాత వెల్లుల్లి రెమ్మలండి 7 యాడ్ చేశాను. సో వీటిని కూడా మనం చక్కగా ఇలా దంచేసుకుందాము. చూసారా అసలు ఈ పౌడర్ దంచేటప్పుడే స్మెల్ అయితే అస్సలు చెప్పలేనండి మాటల్లో, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వెల్లుల్లి పడిన తర్వాత అయితే ఇంకా బాగుంటుంది ఫ్లేవరు. సో ఇలా అయితే రోట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టేసేయండి. నెక్స్ట్ గోంగూరని కడిగి శుభ్రం చేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఈ గోంగూర యాడ్ చేసి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకున్నాను. సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను. సో ఇప్పుడు గోంగూర మొత్తం మెదిగేంత వరకు చూసారా ఇలా కలుపుతూ మనం రుబ్బుకున్నామంటే ఫాస్ట్గా అయితే మెదిగిపోతుందండి రోట్లో. సో ఇది మెత్తగా గోంగూర అనేది మెత్తగా అయ్యేంత వరకు జాగ్రత్తగా దంచేసుకుందామండి. చూసారా ఇలా చేయడం వల్ల గోంగూర పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చూడండి నాకు ఉప్పు అయితే ఇంకొంచెం పట్టింది, సో కల్లుప్పు అయితే నేను యాడ్ చేసేసాను. ఫైనల్గా గోంగూర అయితే నాకు మెదిగిపోయిందండి. చూసారా ఇందులోకి వేడి అన్నంలో గోంగూర పచ్చడి, నెయ్యి నంచుకొని కోడిగుడ్డు ఆమ్లెట్ అయినా ఉప్పు చేపలన్నా వేయించుకున్నామంటే అబ్బా అమృతంలా ఉంటుందండి తింటుంటేను. సో ఇప్పుడు ఆనియన్ అండి, ఎర్రగడ్డ ఒకటి వేసేసాను. ఆనియన్ గోంగూర పచ్చడిలో ఆనియన్ అనేది వేసుకుంటే రుచి అయితే చాలా బాగుంటుంది. సో ఆనియన్ వేస్తే మాత్రం 1 డే కల్లా తినండి, చక్కగా ఉంటుంది. లేదు మనకు నిల్వ ఉండాలి అంటే ఆనియన్ స్కిప్ చేసి ఎప్పుడు తింటామో అప్పుడు కట్ చేసి యాడ్ చేసుకోండి చాకుతో. సో చూసారా గుమగుమలాడేటటువంటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది, రోటీ పచ్చడి. మీకు ఈ పచ్చడి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్ రూపంలో పెట్టేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేటివి ముందుగా మీకు వచ్చేస్తాయండి. మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.